దివంగత సూపర్ స్టార్ కృష్ణ గారికి ఆయన అభిమానులకి మహేష్ ఫ్యాన్స్ కి బాగా వేదన కలిగించే వార్త. కృష్ణ గారి విగ్రహాన్ని అవమానకరంగా తొలగించి దాన్నో ఘనతగా చెప్పుకుంటున్న ఘటన వైజాగ్ లో జరిగింది. నాకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టం. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్లు పాన్ ఇండియా స్టార్లు. వారితో పోలిస్తే నేను చాలా చిన్న నటుణ్ణి. ఆ జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఇవ్వండి, ఆ ప్రభాస్ ఫోటో ఎత్తండి అంటూ ఎన్నికల ముందు ఇతర హీరోలను పొగిడేశాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మరోపక్క జనసేన పార్టీ నేతలు దగ్గరుండి మరీ కృష్ణ విగ్రహాన్ని తొలగించినా ఆ వైపు కన్నెత్తి చూలేదు. పైగా మేము తలుచుకుంటే ఒకే రోజులో ఆ విగ్రహాన్ని ఎత్తేశామంటూ ప్రగల్భాలు పలుకుతుంటే మహేష్ బాబు ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏమిటి అనంటే, విశాఖలోని జగదాంబ సెంటర్లో కొంతమంది సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు తమ అభిమాన నటుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆ ప్రాంతంలో అక్కడ జనసేన జెండా ఉండేదని, ఆ గోడపై జనసేన సిద్ధాంతాలు ఉండేవని ఫైర్ అవుతూ స్థానిక జనసేన నేతలు అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఎన్నో వేల విగ్రహాలకు అనుమతి లేకపోయినా వాటిపై ఎన్నో ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకునే అధికారులు, అధికార పార్టీ నేతలు ఫిర్యాదు చేస్తే మాత్రం ఆఘమేఘాల మీదనే విగ్రహాన్ని తీసేశారు. ఇక్కడ విగ్రహానికి అనుమతి లేదని చెప్పే జనసేన నేతలు తమ పార్టీ జెండాకు, గోడపై రాసే రాతలకు ప్రభుత్వ అనుమతి ఉందా అనేది మాత్రం చెప్పలేదు. అయినా మహేష్ బాబు కృష్ణ అభిమానులను బాధ పెట్టడానికి కాకపోతే ఆ విగ్రహం ఎవరికడ్డొచ్చింది? తమ పార్టీ జెండా పెట్టుకోవడానికి వెసులుబాటు ఉన్నా విగ్రహం తొలగించడం వెనక అధికారంలో ఉన్నాం కాబట్టి ఇక ఏ హీరో అభిమానితో పనిలేదు అనే అహంకారం ఉందనే ప్రశ్న కూడా వస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చాలా మంది హీరోలను ప్రభుత్వం ఇబ్బంది పెడుతూనే ఉంది. డిప్యూటీ సీఎం పుష్ప సినిమాపై కామెంట్లు చేయటం, సినిమా నిర్మాతలను బెదిరించడం అయితేనేం, జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఆడించను అని ఆయన కుటుంబంపై బండ బూతులు తిట్టిన టీడీపీ ఎమ్మెల్యేకు సపోర్ట్ చేయడం చూస్తే అధికారంలో ఉన్నాం, ఇక హీరోల అభిమానులతో పని లేదు, ఏదైనా ఉంటే ఎన్నికల ముందు చూస్తామనే భావన కూటమి నేతల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని అవమానకరంగా తీసేయటం మహేష్ అభిమానుల్లో తీవ్ర ఆవేదన కలిగించింది. ఈ విషయం జనసేన అధినేతకు తెలిసి జరిగితే మాత్రం కృష్ణ అభిమానులు ఆయన్ని క్షమించరనేది నిజం.